హలో అండి, ఇవాళ ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే చామదుంపలు ఆవపెట్టి కూర చేసుకుందాం. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: ఒక అరకిలో చామదుంపలు, అలాగే పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆవ రుబ్బుకోవడానికి 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల నువ్వుల పప్పు, కారానికి సరిపడా ఎండుమిర్చి, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఇంగువ, అలాగే చిన్న బెల్లం ముక్క, కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా చామదుంపలను శుభ్రంగా కడిగి ఇలా ముక్కల్లాగా తరుక్కోవాలి. అప్పుడు ఒక గిన్నెలో వేసుకొని అవన్నీ ములిగేట్టుగా నీళ్లు పోసి వాటిని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఈ లోపు ఆవ రుబ్బుకుందాం. ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేరేగా తీసుకున్న ఎండుమిర్చి, అలాగే నువ్వుల పప్పు, చిటికెడంత పసుపు, అలాగే మనం తీసుకున్న ఆవాలు, కొంచెం అంతా ఇంగు కూడా వేసేసుకొని, కూరకు సరిపడా ఇంగు అంతా కూడా ఇప్పుడే వేసేసుకుంటాం ఈ ఆవలోనే. అలా వేసేసుకొని అప్పుడు ఆ మిక్సీ జార్ని మూత పెట్టేసి ముందు వాటర్ యాడ్ చేయకుండా పొడిగా దీన్ని పౌడర్ లాగా చేసుకుంటాం. ఇలా పౌడర్ లాగా అయ్యాక అందులో తగినన్ని నీళ్లు పోసుకొని, అలాగే కూరకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటాం. ఈలోపు చామదుంపలు ఉడికిపోతాయి, తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఏ గిన్నెలో అయితే మనం ఉడకబెట్టామో ఆ గిన్నెలోనే వాటిని వేసేసుకొని అందులోనే చిటికెడంత పసుపు, మనం తీసుకున్న బెల్లము, అలాగే ముందుగా మనం తీసి నానబెట్టుకున్న చింతపండులోంచి తీసుకున్న గుజ్జు కూడా ఇందులో వేసేసుకొని, అలాగే ఇందాక ఆవలో కొంచెం ఉప్పు వేసాము, మళ్ళీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఆ ముక్కల్ని పొయ్యి మీద పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోపు ఒక వేరే స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్లంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసుకుని పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు ఈ ముక్కల్లో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోతుంది. వెంటనే ఈ పోపు వేగగానే అందులోనే కరివేపాకు, అలాగే ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న పుల్లా, ఉప్పు అన్నీ వేసి మగ్గించి పెట్టుకున్న చామదుంపలను కూడా ఈ పోపులో వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చి, ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న ఆవ ఉంది చూసారు, ఆ ఆవని ఇప్పుడు ఈ 2 నిమిషాలు కలుపుకున్న ఈ చామదుంప ముక్కల్లో ఆ ఆవను కూడా వేసేసుకొని, అలాగే మిక్సీ జార్లో మరికొన్ని నీళ్లు కూడా వేసి మిక్సీ జార్లో మిగిలిన ఆవంతా కూడా ఒకసారి బాగా కలియబెట్టి ఆ నీళ్లని కూడా ఈ ఆవ మరియు కూర మిశ్రమంలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి ఈ ఆవంతా కూడా కూరకి బాగా పట్టేట్టుగా అంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ ఆవంతా కూడా ఈ కూరకు పట్టేట్టుగా ఉడకనివ్వాలి. అంతే, అలా ఉడకనిస్తే కూర అంతా దగ్గర పడిపోతుంది. అంతే, ఎంతో రుచిగా ఉండే చామదుంపలు ఆవపెట్టిన కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.